మేము నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. దేశ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి విదేశాల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటూ మాట్లాడడం విచారకరమని మాజీ మంత్రి వైసీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంపై మాట్లాడే కూటమి నాయకులు గతం గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీకి చెందిన సీఎం రమేష్, సుజన, టీజీ వెంకటేష్ ఎందరో పార్టీని వీడిన విషయం మర్చిపోవద్దని సూచించారు. పార్టీలు మారటానికి విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయలేదని అమర్నాథ్ అన్నారు. వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాజ్యాంగాన్ని భారతదేశానికి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి గణతంత్ర వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా 145 కోట్ల మంది జనాభాకి వారి తాలూకా హక్కులు, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కులు ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి దిశగా అనేక సామాజిక పరమైనటువంటి అసమానతలు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి, ఎందుకంటే విభిన్న రాష్ట్రాలు, విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు కలిగినటువంటి గొప్ప దేశం భారతదేశం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు మనం గతంలోనే మొన్నే జరుపుకున్నాం నవంబర్ 26వ తారీఖున. మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి సందర్భంలో